7.5 అడుగుల ఆజానుబాహుడు, 70 కిలోల ఇనుప కవచాన్ని మోస్తున్న వీరుడు, రెండు వైపులా పదునుగల కత్తి, 80 కేజీల ఈటె. ఒక ఈటెతో బాణం వేస్తే శత్రువు అయిన గుండెల్లోని చీల్చుకుని వెళ్లే 80 కేజీల ఈటె. శత్రు రాజ్యాలు సైతం సంధి చేసుకోవడానికి భయపడే మహావీరుడు, అక్బర్ని గడగడలాడించిన మహావీరుడు ఇంకెవరో కాదండి, రాణా ప్రతాప్. రాణా ప్రతాప్ అక్బర్నే గడగడలాడించాడు. అంతటి మహావీరుడు రాణా ప్రతాప్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అబ్రహం లింకన్ భారతదేశానికి పర్యటనకు వచ్చినప్పుడు అబ్రహం లింకన్ వాళ్ళ అమ్మతో ఇలా అడిగాడట, అమ్మ భారతదేశం నుంచి నీకేం తీసుకురావాలని అడిగితే వాళ్ళ అమ్మ ఇలా అన్నదట, రాజస్థాన్ నుండి మేవర్ ప్రాంతం నుంచి పిడికిడి మట్టి తీసుకురా నాయన అంటూ అబ్రహం లింకన్ తల్లి అన్నది. ఎందుకంటే రాజస్థాన్లోని మేవార్ ప్రాంతాన్ని పరిపాలించింది మరెవరో కాదండి, రాణా ప్రతాప్. రాణా ప్రతాప్ వంటి వీరుడు జన్మించిన ఆ మేవార్ నుంచి పిడికిడి మట్టి తీసుకురానైనా మన దేశంలో కూడా జల్లుదాం అని చెప్పేసి అబ్రహం లింకన్ తల్లి అన్నదట. భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఏమీ కోరుకోలేదు. అడవి ప్రాంతంలో నివసించే బేలుపు తెగవారితో జీవించి వారితో ఉండేవాడు. అతడి మహావీరుడైన రాణా ప్రతాప్ గురించి ఈ రోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్తాను వినియండి. మరి రాణా ప్రతాప్ 1549 మేలో జన్మించారు. మేయర్ రాజ్యాన్ని పాలించిన గొప్ప యోధుడు మరియు పాలకుడు మహారాణా ప్రతాప్. ఆయన పరాక్రమ మొఘల్ చక్రవర్తి అక్బర్ రాజ్య విస్తీర్ణానికి వ్యతిరేకంగా హల్దీఘాట్ యుద్ధంలో మరియు గెరిల్లా యుద్ధం ద్వారా వీరోచితంగా పోరాడాడు. తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి మొఘల్ ముందు తలవంచుని ధీరశాలిగా చరిత్రలో నిలిచిపోయాడు. రాణా ప్రతాప్ తల్లి వైజయంతిబాయి, తండ్రి మహారాణా ఉదయ సింగ్. ప్రతాప్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న మేవార్ యొక్క 13వ రాజు. అతడు మహారాణా ప్రతాప్ గా ప్రసిద్ధి చెందాడు. అక్బర్ మరియు రాణా ప్రతాప్ సింగ్ 1576లో జరిగిన యుద్ధంలో రాణా ప్రతాప్ సింగ్ ఓడిపోయాడు. ఎందుకంటే మొఘలులు చాలా శక్తివంతమైన వారు. మొఘలుల సైన్యం 80,000గా రాణా ప్రతాప్ సింగ్ ది 30,000 మాత్రమే. 7.5 అడుగుల పొడవు, 70 కిలోల ఇనుప కవచం, రెండు వైపుల పదును గల కత్తి, 80 కేజీల ఈటె. శత్రు రాజ్యాలు సైతం సంధి చేసుకోవడానికి భయపడేవారు. ఎందుకంటే రాణా ప్రతాప్ అంత ముక్కుసూటు మనిషి. రాజపుత్ర రాజులు ఎంతో మంది అక్బర్కు దాసోహం అయిపోయారు. కానీ అక్బర్ని ఎదుర్కొన్న ఏకైక రాజు రాణా ప్రతాప్. యుద్ధంలో రాణా ప్రతాప్ అక్బర్తో ఇలా అన్నాడు, నా ఒక్క సైనికుడు నీకు 5 సైనికులతో సమానం. అదే యుద్ధంలోని వెలున్ ఖాను సైనికాధికారి ఒక్క వేటుతో రాణా ప్రతాప్ 2 ముక్కలుగా చేశాడు. ఆ కత్తి వేటికి గుర్రం కూడా 2 ముక్కలుగా తెగిపడింది. ఆ దృశ్యాన్ని చూసిన సైనికులు బెంబేలెత్తిపోయి పారిపోయాడు. అంత పరాక్రమం కలిగిన వాడు రాణా ప్రతాప్. రాణా ప్రతాప్ సింగ్ దగ్గర ఉన్న గుర్రం పేరు చేతక్. అది తన ఎదురుగుంట ఏనుగు వచ్చినా సరే ఎగిరి తన్నేది. అదే విధంగా మరో జంతువు కూడా ఉండేది, ఏనుగు. దాని పేరు రామ్ ప్రసాద్. రాణా ప్రతాప్ ఆ రెండింటిని సొంత బిడ్డలాగా చూసుకునేవాడు. ఆ రెండు కూడా రాణా ప్రతాప్ ఎంతో చక్కగా పలు సైకిల్లో యుద్ధాన్ని నడిపించేవి. రామ్ ప్రసాద్ హల్దీ యుద్ధంలోని రామ్ ప్రసాద్ ఒక్కడే 20 మంది తోటి ఏనుగులను చంపాడు. అంతటి బలశాలి అన్నమాట. అక్బర్ ఒకానొక సమయంలోని రాణా ప్రతాప్ తో పాటు రామ్ ప్రసాద్ ని కూడా బంధించి తీసుకురండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే రామ్ ప్రసాద్ అని ఏనుగు ఎంత బలశాలియో మనం తెలుసుకోవచ్చు. ఈ యుద్ధం చాలా భయంకరంగా సాగింది. ఒకరు నరుపుకొని రక్తపు ఏరులే సాగింది. అలాంటి యుద్ధంలోని ప్రతాప్ సింగ్ సైన్యం 20,000 కాగా అక్బర్ సైన్యం 80,000 మంది. ప్రతాప్ సింగ్ సైన్యం నిలబడలేక రక్తమొడుగుతుంటే ప్రతాప్ సింగ్ ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్న చేతక్ గుర్రం చాలా దూరం పరిగెత్తింది. చేతక్ కాలకి గాయమైనా సరే ఆగకుండా పరిగెట్టి 80,000 అడుగుల దూరంలో ఉన్న నావను దాటి తన కాళ్ళు ఇరిగిపోయి చనిపోయింది. తను చనిపోయినా సరే రాణా ప్రతాప్ ని క్షేమంగా తరికి చేర్చింది. అటువంటి గుర్రానికి చనిపోయిందని తెలిసి రాణా ప్రతాప్ సింగ్ చాలా బాధపడ్డాడు. మొదటిసారిగా కన్నీళ్లు కార్చాడు. రాణా ప్రతాప్ కి సహాయకుడుగా సర్దారు సహాయం చేశాడు. సర్దారు రాణా ప్రతాప్ సింగ్ యుద్ధరంగంలో లేడని తెలియకుండా సర్దారే రాణా ప్రతాప్ గా తన కవచాన్ని వేసుకుని యుద్ధం చేస్తున్నాడు. అలా యుద్ధం చేస్తూ సర్దార్ చనిపోయాడు. తర్వాత రామ్ ప్రసాద్ ని కూడా బంధించారు. రామ్ ప్రసాద్ ఎంత భక్తి కలదంటే అక్బరు దాన్ని బంధించినా సరే అక్బరు ఏమని ఆజ్ఞ చేశాడంటే రామ్ ప్రసాద్ ని ఎప్పుడు కూడా
చాలా జాగ్రత్తగా చూసుకోండి, తనకి ఎటువంటి లోటు లేకుండా చూడండి అని చెప్పేసి అక్బరు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ రాంప్రసాద్ 28 రోజులు అన్నం నీళ్లు ఏమీ తినకుండా, ఆహారం తీసుకోకుండా అలాగా చనిపోయింది. అది స్వామి భక్తి అంటే. అప్పుడు అక్బర్ అనుకున్నాడు, రాణా ప్రతాప్ గుర్రము మరియు రాంప్రసాద్ అని ఏనుగే నాకు లొంగలేదు, ఇక రాణా ప్రతాప్ నాకేం లొంగుతాడు అంటూ బాధపడ్డాడు. రాణా ప్రతాప్ కి చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు. రాణా హమీద్, రాణా ప్రతాప్, రాణా సింగ్, జగమంత్ సింగ్, రాజా అమీరు, తోడర్మల్, జై సింగ్, ఇలా చాలా మంది ఉన్నారు. కానీ వారందరూ రాణా ప్రతాప్ ని ఒంటరిగా వదిలేసి అక్బర్ తో కలిసిపోయారు. రాజా అమీర్, తోడర్మల్, జై సింగ్ కూడా అక్బర్ తో కలిసిపోయి వారి సైన్యాధికారులుగా ఉన్నారన్నమాట. హల్దీ యుద్ధం తర్వాత రాణా ప్రతాప్ చాలా దూరం ప్రయాణించి రాజ్యానికి బయట ఉన్న గిరిజనులతో కలిసి ఉండేవాడు. గిరిజనులతో కలిసి ఉండడం వల్ల, వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళతో కలిసి ఉండడం వల్ల, రాజభోగాలు తగ్గించి ఉండడం వల్ల గిరిజనులు ఏమనుకుండేవారంటే రాణా ప్రతాప్ మావాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండేవారు. తన సొంతవాడుగా పరిగణించేవారు. మీరు ఆజ్ఞ ఇస్తే మా శిరస్సును ఖండించేస్తాం మహారాజా రాణా ప్రతాప్ అంటూ రాణా ప్రతాప్ ని పొగిడేవారు. అసలు అక్బర్ కి అంత గట్టిపోటీ రాణా ప్రతాప్ ఇచ్చినా సరే అక్బరు మేవార్ని ఎందుకు వదలలేదంటే, మేవార్లు రాజకీయం మరియు సాహిత్యపరంగా మేవార్ రాజ్యం అక్బర్ కి చాలా ముఖ్యమైనది. పొరుగు దేశాల వాణిజ్యపరంగా మరియు ఇతిహాసం మేవాడ రాజ్యం అక్బర్ కి చాలా ముఖ్యమైనది. పొరుగు దేశాలు వాణిజ్యపరంగా నౌకల్లో వ్యవసాయం చేయాలంటే ఆ నది మేవార్ మీదగానే ప్రవహిస్తుంది. అందుకని అక్బర్ మేవార్ని వదలడానికి ఇష్టపడేవాడు కాదు. దేశీయ విదేశీయ రాజకీయ వ్యవహారాలన్నీ మేవార్ నుంచి దాటుకొని వెళ్లి జరుపుకోవాల్సిందే. అందుకని అక్బరు చూస్తూ ఊరుకోలేకపోయాడు. హల్దీ యుద్ధం తర్వాత అక్బర్ ఈ విధంగా ప్రచారం చేశాడు. రాణా ప్రతాప్ మాతో సంధి పెట్టుకున్నాడని అక్బరు ప్రచారం చేశాడు. ఆ ప్రచారం పృథ్వీ రాథోడ్కి నచ్చలేదు. అందుకని చెప్పేసి వాళ్ళ మాట వీళ్ళ మాట వినడం ఎందుకు, నేను నేరుగానే రాణా ప్రతాప్కి ఉత్తరం రాస్తానని చెప్పేసి ఈ విధంగా ఉత్తరం రాశాడు. నాకు విశ్వాసం కుదరలేదు. ఈ మాటలన్నీ విని, మహారాణా ఇది నిజమేనా? అడవిలో సింహం ఒకటైన మాత్రాన ఎలుకలతో కలిసి ఉంటుందా? సూర్యుడు ఎప్పుడైనా మబ్బుల వెనుక దాక్కుని ఉంటాడా? చేతక్ పక్షి కింద పడ్డ నీరు తాగుతుందా? రాజకుటుంబం ఎప్పుడైనా విధవలు అయ్యారా? ఈ మాట విని నా గుండె కంపించింది అని పృథ్వీరాజు రాథోడు ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం చదివిన రాణా ప్రతాప్ తర్వాత చాలా ఏడ్చి బాధపడి వేలు గిరిజనులతో కలిసి యుద్ధం చేసి తన రాజ్యాలైన మెయిన్ పట్టణాలైన ఉదయపూర్, బికనీర్, కుందల్ పట్టణాలను స్వాధీనం చేశారు. అక్బర్ కి అంత గట్టిపోటు ఇచ్చిన రాణా ప్రతాప్ ఒక మృగము చేసిన గాయం చేత అతి చిన్న వయసులోనే చనిపోయాడు. 1597 19వ తారీఖున చనిపోయాడు అనమాట. ఏదేమైనా రాణా ప్రతాప్ గురించి ఎంత తెలుసుకున్నా, ఎంత చదివినా ఇంకా చదవాలి అనిపిస్తుంది అనమాట. భారతదేశాన్ని తన సొంతం చేసుకోవాలనుకున్న అక్బర్కి పోటీ ఇచ్చి చివరి క్షణం వరకు అక్బర్ని గడగడలాడించాడు రాణా ప్రతాప్. అంతటి మహావీరుడు, రాజపుత్ర రాజు అయిన రాణా ప్రతాప్ గురించి మనం తెలుసుకున్నందుకు చాలా సంతోషించాం.